హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యారెట్ ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఈ విధంగా కట్ చేసుకొని క్యారెట్ని వాష్ చేసుకొని ముందుగా మనం క్యారెట్ ఈ విధంగా క్యారెట్ పీసెస్ దీనిలో యాడ్ చేసి మనం బాయిల్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇది 1 to 2 minutesలో అయితే మనకి బాయిల్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఒక హోల్స్ ఉన్న బుట్టలో తీసుకొని మనం దీనిలో యాడ్ చేసుకోవాలి. సో వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి మనకి క్యారెట్ కొంచెం చల్లారుతుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ అనేది దీనిలో యాడ్ చేద్దామండి. 1 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది దీనిలో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అయింది. సో ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, సో 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, యాడ్ చేసుకుని మనం ఈ విధంగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ మనం ఫ్రై చేద్దాం. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు మనం 1 to 3 ఎండుమిర్చి అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసి, సో వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఈ విధంగా కలుపుతూ మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. సో మనం ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది దీనిలో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలపండి. సో ఇప్పుడు మనం కరివేపాకు, 2 రెబ్బల కరివేపాకు దీనిలో యాడ్ చేసి మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ పీసెస్ అనేవి దీనిలో యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా. సో క్యారెట్ పీసెస్ అన్నీ కూడా దీనిలో యాడ్ చేసిన తర్వాత మనం ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలపండి. సో మనం ఆల్రెడీ బాయిల్ చేసి దీనిలో వేసాం కాబట్టి మనకి ఫ్రై అవ్వడానికి అయితే పెద్ద అయితే టైం అయితే పట్టదు. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి అయితే కలపండి. ఇప్పుడు టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా కలపండి. అలానే ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు, సో ఈ రెండు కూడా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసేలా కలపండి. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. సో ఇప్పుడు మనం కొబ్బరి ఇలా తురుముకుని దీనిలో యాడ్ చేసుకున్నామండి. సో చాలా టేస్ట్ ఉంటుంది కొబ్బరి యాడ్ చేయడం వల్ల. సో ఈ విధంగా కొబ్బరి యాడ్ చేయాలి. నేనైతే
4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి అనేది దీనిలో యాడ్ చేసాము. సో, కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలిపి ఇంకో హాఫ్ మినిట్‌లో మన కర్రీ ప్రిపేర్ అయిపోతది. సో, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి. సో, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయితే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. నా వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకొస్తాయి.